మనము కొంత సమయం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము. యోబు గ్రంథము 42వ అధ్యాయము. యోబు గ్రంథము 42వ అధ్యాయము. పదవ వచనాన్ని చదువుదాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. చాలండి. ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వినుటకు సంఘ కాపరిగా మీకందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. ఈరోజు మన యొక్క ధ్యాన అంశము స్నేహితునికి ఉండవలసిన వాక్యానుసారమైన లక్షణాలు. స్నేహితునికి ఉండవలసిన వాక్యానుసారమైన లక్షణాలు. కాబట్టి ఒక 6 లక్షణాలు లేక ఒక 6 సుగుణాలు మీ గమనానికి మరి వాక్యపు వెలుగులో మరి తీసుకుని వచ్చి ఈ మాటలు ముగించాలని ఇష్టపడుతున్నా. మరి మొట్టమొదటి విషయము యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి యోబు భక్తుడు తన స్నేహితుల నిమిత్తము ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యోబు భక్తునికి ఎంతమంది స్నేహితులు? 3 స్నేహితులు. కాబట్టి ఆ 3 స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇప్పుడు యోబు తన స్థితిని చూచి పరామర్శించడానికి, యోబు తన యొక్క పరిస్థితులను బట్టి తనను ఓదార్చడానికి ఆ 3 స్నేహితులు వారు తమ తమ ప్రాంతాలను విడిచి వారు యోబు దగ్గరికి వచ్చారు. మనకు తెలిసింది ఏంటంటే మరి ఇప్పుడు యోబు స్నేహితులు యోబును ఓదార్చడానికి వచ్చారు. యోబుకు జరిగిన వాటిని గురించి విని మరి యోబును ఆదరించడానికి వచ్చారు. కానీ ఇక్కడ ఈ చివరిలో చూస్తే యోబు తన స్నేహితుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటి అంటే మరి ఇక్కడ 42వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆ మాట మనం చూస్తే 7వ వచనంలో యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి ఇక్కడ ఎలీఫజుతో దేవుడు మాట్లాడుతూ మరి ఇప్పుడు దేవుడు చెప్పిన మాట గమనిస్తే మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనిస్తే యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన ఎలీఫజుతో చెప్తూ నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు. కాబట్టి యోబు దేవుని గురించి ఆయన యుక్తమైనవి ఆయన మాటలు పలికినట్లుగా దేవుడే యోబును గురించి తన స్నేహితులతో సాక్ష్యం ఇవ్వటం మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఎలీఫజు తర్వాత మరి మిగిలిన 2 స్నేహితులు మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనిస్తే మరి జోఫరు అలాగే బెల్దదు. కాబట్టి వీరిని గురించి మనం దేవుని వాక్యాన్ని గమనిస్తే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ మరి ఇక్కడ రాయబడిన మాట నా కోపము నీ మీద నీ 2 స్నేహితుల మీద మండుచున్నది. కాబట్టి ఇప్పుడు మరి యోబు యొక్క 3 స్నేహితుల మీద దేవుని కోపము మండుచున్నదని దేవుని
వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఎందుకు దేవుని కోపము మరి యోబు యొక్క ముగ్గురు స్నేహితుల మీద ఉంది అంటే, మరి యోబు యుక్తమైన మాటలు పలికాడు దేవునితో. ఈ ముగ్గురు స్నేహితులు యుక్తమైన మాటలు వారు పలుకలేదు. ఆ కారణము చేత యోబు స్నేహితుల మీద దేవుని కోపము మండినట్లుగా దేవుని వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మన యోబు తన ముగ్గురు స్నేహితుల నిమిత్తము ఆయన ప్రార్థన చేయటం మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా దయచేసెను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మరి చక్కటి మాటలు ఇక్కడ రాయబడినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి యోబు తన స్నేహితుల కొరకు వారు ప్రార్థన చేయటం మనం గమనిస్తున్నాం. కాబట్టి మొట్టమొదటి మరి స్నేహితునికి ఉండవలసిన వాక్యానుసారమైన లక్షణంలో మొట్టమొదటి లక్షణము మరి ప్రార్థించే స్నేహితుడుగా ఉండాలి. ఏంటి ఏ స్నేహితుడు అంట? ప్రార్థించే స్నేహితుడు. మరి ప్రార్థించే స్నేహితుడు తన స్నేహితుల కొరకు, లేకపోతే ప్రార్థించే స్నేహితురాలు, మరి ఈమె తన యొక్క స్నేహితురాళ్ళ కొరకు ఆమె ప్రార్థన చేయాలి. కాబట్టి రోజు వాక్యానుసారంగా ప్రార్థించే స్నేహితుడుగా, ప్రార్థించే స్నేహితురాలుగా మరి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి రోజు ఎప్పుడైనా మన స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన అలాంటి ఆ సందర్భాలు మన యొక్క జీవితంలో ఉన్నాయా ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి రోజు వాక్యానుసారంగా ఉండవలసిన మొట్టమొదటి ఆ లక్షణము ప్రార్థించే స్నేహితులుగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి రోజు చాలా మంది వారి ప్రార్థన వారి కుటుంబానికి పరిమితమై ఉంటుంది. వారి భార్య, లేకపోతే బిడ్డలు, లేకపోతే ఇంకా ప్రార్థన చేయవలసి వస్తే వారి స్థానిక సంఘము. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మరి స్నేహితుల కొరకు ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. మరి ఇక్కడ యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, కాబట్టి రోజు మనకు జీవితంలో మరి ఇప్పుడు ఆ యోబు స్నేహితులు కదా, వారి మీద దేవుని కోపము రగులుతుంది. ఎందుకంటే వారి మాటలు దేవుని దృష్టికి అవి యుక్తమైనవిగా లేవు. మరి అంటే వారి మాటలు దేవునికి అవి మంచివిగా లేవు. అయితే దేవుని కోపం రగులుకున్నప్పుడు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయటం మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రోజు మరి నువ్వు స్నేహితుడుగా, స్నేహితురాలుగా, ఒకవేళ నీ స్నేహితులు ఒకవేళ దేవునికి విరోధముగా మాట్లాడేవారు ఉన్నారేమో, ఒకవేళ దేవుని దృష్టికి ఇదిగో వారి జీవితాలు దేవుడు అంగీకరించే విధముగా లేవేమో, అలాంటి స్నేహితులు ఉంటే వారి కొరకు మనము ప్రార్థన చేయాలని గ్రంథము సెలవిస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదటిది ప్రార్థించే స్నేహితుడు లేక ప్రార్థించే స్నేహితురాలు. రెండు విషయాల మీద చెప్పనివ్వండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. కాబట్టి రెండవది మనం గమనిస్తే సామెతలు 17వ అధ్యాయం 17వ వచనము ఆధారంగా స్నేహితునికి ఉండవలసిన వాక్యానుసారమైన రెండవ లక్షణం ఏంటంటే ప్రేమించే స్నేహితుడు. ప్రేమించే స్నేహితుడు లేక ప్రేమించే స్నేహితురాలు. కాబట్టి రోజు
ప్రేమించే స్నేహితులుగా ఉండాలి. మరి ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమించే స్నేహితుడు, ప్రేమించే స్నేహితురాలు మరి ఇప్పుడు వారి స్నేహితులను విడిచిపెట్టరు, వారు విడియక వారు ప్రేమిస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఇక్కడ 17వ వచనములో ఆ 2వ భాగములో మనము గమనిస్తే, మరి దుర్దశలో అడ్డువాడు సహోదరుడుగా ఉండును. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తే దుర్దశలో అడ్డువాడు సహోదరుడుగా ఉండును. కాబట్టి ప్రేమించే స్నేహితుడు మరి ఇప్పుడు ఏ స్థితిలోనైనా తన స్నేహితుడు ఏ స్థితిలో ఉన్నా, దీన స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, మహర్దశలో ఉన్నా, దుర్దశలో ఉన్నా, ఈ ప్రేమించే స్నేహితుడు తన స్నేహితుడిని విడువడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఇక్కడ ఈ ప్రేమించే స్నేహితుడు మరి కొన్నిసార్లు తన స్నేహితుడు దీన అవస్థలో ఉంటే ఈ స్నేహితుడు ఇప్పుడు ఎలా ఉంటాడంట, ఒక సహోదరుడుగా, ఒక అన్నగా, లేకపోతే ఒక తమ్ముడుగా, లేకపోతే ఒక అక్కగా, లేక ఒక చెల్లెలుగా. గమనించుగా ప్రియ సహోదరుడ సహోదరి, మరి ఇదే సామెతల్లో మనం చూస్తే 19వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. ధనము గల వానికి స్నేహితులు అధికముగా ఉండును, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట, మరి ఇప్పుడు ధనవంతులకు స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. మరి దరిద్రునికి తన స్నేహితులను పోగొట్టుకుంటాడు. దరిద్రుడు ఏం చేస్తాడంట, స్నేహితులను పోగొట్టుకుంటాడు. ధనవంతునికి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియ సంఘమా, ఈరోజు ఒకవేళ మరి నా స్నేహితుడు ఫలానా అని చెప్పుకోవాలి అంటే అతనికి ఒక స్టేటస్ ఉండాలి. కొన్నిసార్లు మరి అడగకపోయినా కూడా మరి నా స్నేహితుడు ఫలానా, ఎదుగో ఎమ్మెల్యే కొడుకు, ఎదుగో ఫలానా అంటే వారు ఒకవేళ ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్నవారైతే మరి చాలాసార్లు మనం అలా చెప్పుకుంటూ ఉంటాం, నా స్నేహితుడు ఫలానా, నా స్నేహితురాలు ఫలానా. కానీ బైబిల్ చెప్తుంది, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు, తన స్నేహితులందరినీ కూడా పోగొట్టుకుంటాడు. అంటే తన దరిద్రతను బట్టి స్నేహితులందరూ తనను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే మరి తనకేదైనా ఒకవేళ సహాయము చేయవలసి వస్తుందేమో. కానీ ప్రేమించే స్నేహితుడు మరి ఎలాగుంటాడంట, విడువక ప్రేమిస్తాడు, విడిచిపెట్టడు. ఒకవేళ ఉన్నత స్థితిలో ఉన్న విడువడు, దీన స్థితిలో ఉన్న విడువడు. మరి ఇప్పుడు బైబిల్ చెప్తుంది, ఒకవేళ నిజంగా అతను దరిద్రములో ఉంటే, నిజంగా అతను దీన స్థితిలో దీన అవస్థలో ఉంటే ఈ ప్రేమించే స్నేహితుడు ఎలా ఉంటాడంట, సహోదరుడు అయిపోతాడు. అతను విడిచిపెట్టి వెళ్ళిపోడు. మరి రోజు స్నేహితుడి కంటే ఇంకొక మెట్టు మరి అతడు ఒక సహోదరుడిగా, ఒక సహోదరిగా, లేకపోతే తన ఇంటిలో తన కుటుంబ సభ్యుడిగా, ఒక రక్త సంబంధిగా మారుతున్నారు. ప్రియ సంఘంలో ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు ఒకవేళ నేటి ఒకవేళ ఆ స్నేహం ఎలాగుందంటే, ఒకవేళ ఏదైనా మనకు అవసరం ఉంది అంటే వారితో ఏంటి రాసుకొని పూసుకొని తిరుగుతాం. ఒకవేళ వారితో మనకి ఏది అవసరం లేదు అంటే మరి వాళ్ళు కనబడిన కూడా పలకరింపు కూడా ఉండదు. అంటే అవసరాన్ని బట్టి స్నేహం ఏంటంటే, అవసరాన్ని బట్టి ఒక టిష్యూ పేపర్ లాగా అవసరానికి వాడుకొని అవసరం దొరికిన తర్వాత డస్ట్బిన్లో పారేయటం. అప్పుడు సంఘంలో గమనించుదాం. ఈరోజు చాలా మంది నేటి సమాజంలో మనం చూస్తే ఈరోజు స్నేహం ఎలాగుందంటే, ఒకవేళ ఈరోజు అతను బాగున్నంత వరకు చాలా మంచి ప్రాణ స్నేహితులు, ఒకవేళ తనకి ఏదైనా నష్టం కలిగినప్పుడు తనను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు.
మరి నా యొక్క అనుభవంలో చాలా మంది నేను చూసా. వారు బాగా డబ్బు ఉన్నప్పుడు, సంపూర్ణ స్థితిలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు తన స్నేహితులు తీసుకొని ఇదిగో మరి హోటల్స్కు తిప్పి, బార్లకు తిప్పి, ఇదిగో అక్కడికి ఇక్కడికి తిప్పి చాలా ఇదిగో వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు తన దగ్గర చిల్లు గమ్ము లేకపోతే తనతో ఉండి ఇదిగో తనతో పెట్టి ఇదిగో తిరిగిన స్నేహితులు ఈరోజు తన దీన స్థితిలో ఉన్నప్పుడు తనకు ఆదుకునే ఎవరు కూడా లేరు. ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం నా ప్రియ సహోదరుడా, సహోదరి. ఈరోజు లోకము అలాంటి స్నేహాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు లోకములో స్నేహితులు అలాగండి. ఈరోజు క్రైస్తవులుగా నువ్వు కూడా లోకంలో ఉన్న స్నేహితులను పోయినా అలాంటి స్నేహితురాలుగా ఉంటే మరి అది మరి లోకంలో ఉన్న వారికి నీకు ఏంటి ప్రత్యేకత? బైబిల్ చెప్తుంది, ప్రేమించే స్నేహితుడు విడిచిపెట్టడు. ప్రేమించే స్నేహితుడు తన స్నేహితులు దుర్దశలో ఉంటే, దురస్థితిలో ఉంటే మరి అతడు సహోదరుడిగా ఉంటాడు. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం నా ప్రియ సహోదరుడా, సహోదరి. ఇది మన జీవితాన్ని జ్ఞాపకం చేద్దాం. మిమ్మల్ని ఇది నేను బైబిల్ చెప్తున్న మాట. ఈరోజు స్నేహితునికి ఉండవలసిన వాక్యానుసారమైన రెండవ లక్షణం ఏంటంటే ప్రేమించే స్నేహితుడిగా ఉండాలి. ఏంటి ఏ స్నేహితుడు అంట? ప్రేమించే స్నేహితుడు. ఈరోజు ఒకసారి ప్రశ్న మనం వేసుకుందాం. మరి ప్రేమించే స్నేహితుడుగా ఈరోజు నిజంగా ప్రేమను చూపించగలిగితే ఈరోజు ఎలాగుంటారంటే వారు విడువడు. తర్వాత ఒకవేళ వారు దేవుని స్థితిలో ఉంటే ఎలాగుంటారంట? సహోదరులుగా. అంటే తన స్థితిని బట్టి తనకి ఏదైనా సహాయం చేయవలసి వస్తే సహాయం చేసే పరిస్థితులు. మూడో విషయాన్ని మీకు చెప్పనివ్వండి. సామెతలు 27వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. 27:6. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను. చాలండి. మూడవ విషయాన్ని గమనిస్తే మేలు కోరుకునే స్నేహితుడు. ఏ స్నేహితుడు అంట? మేలును కోరుకునే స్నేహితుడు. కాబట్టి ఈ మేలును కోరుకునే స్నేహితుడు మరి ఇక్కడ గాయములు చేస్తాడంట. మరి ఎందుకు గాయములు చేస్తాడంటే మేలు కలగాలని గాయములు చేయుచున్నాడు. మరి ఎందుకు మరి ఇతడు మరి మేలుని కోరుకునే స్నేహితుడు ఎందుకు గాయాలు చేస్తున్నాడంటే తన స్నేహితుడికి మేలు కలగాలని. ఏంట మేలు అంటే ఇదే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుదాం. 20:30. గాయములు చేయు దెబ్బలు అంతరంగంలోనికి చొచ్చి చెడుతనమును తొలగించును. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథము సెలవిస్తున్న సత్యాన్ని గమనిస్తే మరి ఇప్పుడు స్నేహితులకు ఉండవలసిన మూడవ వాక్యానుసారమైన లక్షణం ఏంటంటే మేలు కోరుకునే స్నేహితుడుగా ఉండాలి. మేలు కోరుకునే స్నేహితుడు మేలు కలగాలని మరి కీడు తన మీద నుంచి తన కుటుంబం నుంచి తొలగిపోవాలని మేలును కోరుకునే స్నేహితుడు గాయములు చేస్తాడంట. ఏంటి? గాయాలు చేస్తాడు. మరి ఎందుకు గాయములు చేస్తున్నాడంటే మరి మేలు కోరుకున్న స్నేహితుడు గాయములు చేయటం ఏంటి? ఆలోచించేద్దాం. బైబిల్లో చూస్తే గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. కాబట్టి అంతరంగంలో ఉన్న చెడుతనము మరి తొలగిపోవాలి అంటే మరి ఇప్పుడు ఏం అవసరం అంటే గాయాలు అవసరం. గాయములు చేయు దెబ్బలు అంతరంగంలోనికి చొచ్చి చెడుతనమును తొలగించును. కాబట్టి ఇప్పుడు చెడుతనం ఎక్కడుందంట? పాపం ఎక్కడుంది? అంతరంగములో ఉంది. అంతరంగములో ఉన్న చెడుతనము ఇది మరి బయటకు వారు పరిశుద్ధులుగా కనబడుతున్నారు.
బయటకు వారు నీతిమంతులుగా కనిపిస్తున్నారు. బయటకు వారు చూడటానికి చాలా ఆత్మీయురాంధ్రులుగా కనిపిస్తున్నారు. బయట చూడటానికి వారు మరి చాలా యథార్థవంతులుగా కనిపిస్తున్నారు. కానీ లోపల అనగా అంతరంగములో మరి చెడుతనము ఉంది. అంతరంగములో పాపము అక్కడ దాగి ఉంది. మరి ఇప్పుడు చాలా మంది మరి బయట భౌతికంగా కనబడే వాటిని మాత్రమే చూడగలరు. అంతరంగములో ఉన్నది ఎవరికి కూడా కనిపించదు. కానీ అంతరంగంలో చెడుతనము ఎవరికి కనిపించింది అంటే మేలుని కోరుకునే స్నేహితునికి అంతరంగంలో ఉన్న ఆ చెడుతనం కనిపించింది. అంతరంగంలో ఉన్న పాపము మేలుని కోరుకునే స్నేహితుని కనిపించింది. అందరూ స్నేహితులు కాదు ఏంటి, ఏ స్నేహితులు కంట మేలుని కోరుకునే స్నేహితుని కనిపించింది. ప్రియ సహోదరుడా సహోదరి గమనించుదాం. ఎప్పుడైతే అంతరంగంలో చెడుతనం కనిపించిందో మరి ఇప్పుడు మేలుని కోరుకునే స్నేహితుడు ఏం చేయటం ప్రారంభించాడు? గాయాలు చేయటం ప్రారంభించాడు. అతడు గాయాలు చూస్తున్నాడు. గాయాలు చూస్తున్నప్పుడు తను బాధపడ్డాడు, గాయపరచబడుతున్న స్నేహితుడు బాధపడ్డాడు, గాయాలు చేసే స్నేహితుడు బాధపడ్డాడు. ఎందుకంటే ఈ గాయాలు తనకు నొప్పిని కలుగజేసి, తనకు హృదయం నొచ్చుకున్నది, తన హృదయం గాయపరచబడింది. అయ్యో నా స్నేహితుడు నన్ను గాయపరుస్తున్నాడే. ఇదిగో గాయపరిచే స్నేహితుడు బాధపడ్డాడు, గాయములు పొందుకుంటున్న స్నేహితుడు కూడా ఆ నొప్పిని బట్టి తాను బాధపడ్డాడు. కానీ తర్వాత ఏం జరిగిందంట? ఆ గాయాలు చేసే దెబ్బలు అంతరంలో నుంచి వచ్చి చెడుతనము తొలగిపోయింది. చెడుతనము తొలగిపోయినప్పుడు ఈ మేలును కోరుకునే స్నేహితుడు ఇప్పుడు సంతోషిస్తున్నాడు. ఈరోజు గాయాలు తగిలి దెబ్బలు నొప్పి ఎదుగుబడి భరించిన స్నేహితుడు కూడా ఇప్పుడు ఈరోజు ఏమైపోయాడు? శుద్ధీకరించబడ్డాడు. ఈరోజు తన హృదయంలో అంతరంగము లేదు, తన హృదయంలో చెడుతనము లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు ఒకసారి జాతిగా గమనించుదాం. అంటే మేలును కోరుకునే స్నేహితుడు తన మాట కొన్నిసార్లు చాలా కఠినంగా ఉండొచ్చు. తన మాట మరి చాలాసార్లు ఆ మాట కొంచెం బాధ కలిగించేది ఉండొచ్చు. కానీ ఆ బాధ ఎందుకు కలుగుతుందంటే అది నీకు మేలు కలగాలనే. సంఘంలో ఒకసారి జాతి గమనించుదాం. మనకు రాయబడిన పగవాడు లెక్కలేని అన్ని ముద్దులు పెట్టును. కాబట్టి రోజు పగవాడు కదా, మరి వాడు ఇదిగో లెక్కలేనన్ని ముద్దులు అనగా ఇదిగో మరి తన మాటలు కదా చాలా తీయగా ఉన్నాయి, తన మాటలు చాలా మాధుర్యంగా ఉన్నాయి, తన మాటలు ఇదిగో మరి ఎక్కడ నొప్పించని మాటలు. కారణం ఏంటో తెలుసా? ఈ తీయని లేకపోతే మాధుర్యమైన మాట వెనుక మరి నీ మేలు కాదు కానీ కీడు కోరుకుంటున్నారు. కాబట్టి రోజు ఎప్పుడు సంఘంలో గమనించుదాం. మరి బైబిల్లో చూస్తే పౌలు గారు తిమోతికి రాసిన ఒక మాట అంటాడు, తిమోతి ఇదిగో నీకు అప్పగించిన సంఘమును నువ్వు మరి గద్దించు, నీతి యందు వారిని శిక్షించు, ఇదిగో మరి ఇక్కడ వారికి బుద్ధి చెప్పు అని కూడా పౌలు గారు తిమోతికి వాడుతూ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియ సంఘమా ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. కొన్నిసార్లు మరి అవతలి ఇదిగో స్నేహితునిలో ఉన్న తప్పిదం ఏంటో మనకు తెలుసు. కొన్నిసార్లు వారు ఏ తప్పిదంలో ఉన్నాడో, వారు ఏ పాపములో బ్రతుకుతున్నాడో, క్రైస్తవురాలుగా ఉంటూ సంఘములకు వస్తూ సంఘ సహవాసములో సాగుతూ వారిలో ఏ పాపం ఉందో, వారిలో ఏ తప్పిదం ఉందో, వారిలో ఏ దోషం ఉందో, వారిలో ఏ వేషధారణ ఉందో, వారిలో ఇదిగో మరి బయటకు భక్తిపరులుగా కనిపిస్తూ వారి అంతరంగంలో ఇదిగో ఎలాంటి చెడుతనము దాగి ఉందో కొన్నిసార్లు నీకు తెలుసు. కానీ తెలిసినప్పటికీ కూడా ఈరోజు కొన్నిసార్లు మందలించకుండా
వారికి బుద్ధి చెప్పకుండా, వారిని గద్దించకుండా, సహోదరుడా ఇదిగో ఇది వాక్యానుసారం కాదు, ఇదిగో నీలో ఫలానా కాబట్టి సరిదిద్దుకో. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు హేరోదు రాజు సమక్షంలోకి వెళ్ళాడు. హేరోదు రాజు సమక్షంలోకి వెళ్ళి, ఇదిగో నీ సహోదరుడి పిలుపు, తన భార్యను నువ్వు ఉంచుకున్నావు, ఇది న్యాయము కాదు. ఇలాగ ఆలోచించేద్దాం. మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారికి ఎందుకంట అరణ్యంలో కేకవై ఒకని శబ్దం, యోర్దాను నది తీరమున ఏదో మానవ మనసు నిమిత్తమైన బాప్తిస్మం ఇస్తున్నాడు. ఆయన పనేంటో చేసుకోవచ్చు కదా. ఏంటి రాజు అలాగుంటే ఈయనకి ఎందుకంట? ఈరోజు ఆలోచించేద్దాం. రాజు ఎదుటకు వెళ్ళి రాజును మందలిస్తున్నాడు, రాజును హెచ్చరిస్తున్నాడు, సాక్షాత్తు రాజును. తప్పి సంఘం గమనించుదాం. మరి యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఒక రాజునే. ఆయన సమక్షంలోకి వెళ్ళి నువ్వు చేసేది తప్పు అని హెచ్చరిస్తున్నాడే. ఈరోజు ఒక స్నేహితుడిని హెచ్చరించలేమా అండి? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఆలోచించేద్దాం. ఈరోజు ఇదిగో నీ స్నేహితుల్లో ఉన్నా, నీ స్నేహితురాంధ్రలో ఉన్నా, ఇదిగో అవి నీకు ఎదుగి ఉన్నప్పుడు వాటిని కప్పిపెట్టే ప్రయత్నం చేయకు. వాటిని దాచి మాట్లాడుకు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మేలును కోరి, నిజమైన స్నేహితుడు మేలును కోరి గాయములు చేస్తాడు. ఈరోజు నిజంగా నువ్వు మేలు కోరుకునే స్నేహితుడు అయితే, స్నేహితురాలు అయితే, ఎందుకు మరి ఇక్కడ ఒకవేళ నీ స్నేహితులు పాపములో ఉంటే, వారి మేలు నిజంగా నువ్వు కోరుకుంటే, ఇప్పుడు ఏం చేయాలి? గాయాలు చేయాలి. ఎందుకు గాయాలు చేయాలి? వారి హృదయంలో ఉన్న పాపం అది బయటకు తొలగిపోయి, పాపము నుంచి వారు ఇదిగో మరి వారి ఓచుకోవాలంటే, పాపము లేని స్నేహితులుగా, స్నేహితురాంధ్రులుగా వారు ఉండాలి అంటే, ఈరోజు నువ్వు గాయములు చేయక తప్పదు. ఇది వాక్యానుసారమైన స్నేహితులకు ఉండవలసిన లక్షణంలో ఒక లక్షణం ఇది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం కదా. ఒకవేళ నువ్వు గద్దించకపోతే, ఒకవేళ పొద్దున దేవుడు మధ్యాకాశంలోకి వచ్చి సంఘము కొనిపోబడుతూ ఉన్నప్పుడు, కొనిపోబడుతున్న సంఘములను ఉండి నువ్వు అలా క్రిందికి చూస్తే, నీ స్నేహితుడు విడవబడినప్పుడు, ఇదిగో నా స్నేహితుడా, ఇదిగో నేను విడవబడ్డాను, ఇదిగో నాలో ఫలానా పాపం ఉందని ఇదిగో నువ్వు తెలుసుకున్నప్పుడు, ఎందుకు నన్ను గద్దించలేకపోయావు? ఎందుకు నన్ను మందలించలేకపోయావు? నువ్వేమో పర్వతానికి వెళ్ళిపోతున్నావు, నన్నేమో నిత్య నరకానికి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. ప్రియ సంఘం, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఇది నాన్న, ఈరోజు ప్రశ్న వేసుకుందాం. ఈరోజు మేలుని కోరుకునే స్నేహితుడుగా ఉండాలి, మేలుని కోరుకునే స్నేహితురాలుగా ఉండాలి. కానీ ఈరోజు ఆలోచించేద్దాం. ఏంటి క్రైస్తవ వ్యవస్థ ఎలా ఉందంటే, ఈరోజు కొన్నిసార్లు ఒకవేళ పాపం చేస్తూ ఉంటే, అది పాపము అని గద్దించవలసిన వారు పాపాన్ని గద్దించకుండా పాపమును ప్రోత్సహించే క్రైస్తవ స్నేహితులు ఈరోజు సంఘాలు ఎక్కువగా ఉన్నారు. ఏంటి ఈరోజు ఆలోచించేద్దాం. పాపాన్ని గద్దించవలసిన వారు, పాపాన్ని ఖండించవలసిన వారు ఖండించకపోగా అదేం పర్వాలేదులే, ఏంటి నువ్వు చేసేది అది పాపం కిందకు రాదు, పర్వాలేదు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తావు? వయసు అయిపోయిన తర్వాత చేస్తావా? 16 చేయవలసింది 60 చేస్తావా? కానీ ఎప్పుడు ఏది చేయాలో అది చేయి, అనుభవించు జీవితాన్ని. ప్రియ సంఘమా, ఈరోజు ఆలోచించేద్దాం. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మన జీవితాలు విసురు వెళ్ళి తిరిగి రాని గాలి పట్టుదని బైబిల్ చెప్తుంది. మన జీవితాలు కొంతసేపు కనబడి అందులో మాయమైపోవు ఆవిరి పట్టుదని గ్రంథము చెప్తుంది. రేపు మనది కాదు. నువ్వు గద్దించవలసింది ఈ రోజే, నువ్వు ఖండించవలసింది ఈ రోజే.
నిజంగా నువ్వు మేలు కోరుకునే స్నేహితుడు అయితే ఈరోజు నువ్వేం చేయాలా? సరే, ఈరోజు మేలు కోరుకునే నిజ స్నేహితుడు అయితే, నిజ స్నేహితుడు అయితే గద్దించు, వాటిని మందలించు, హెచ్చరించు. నిజమే, ఆ మాటలు కొంచెం కఠినంగానే ఉంటాయి, వారి హృదయం గాయపరచబడవచ్చు. కానీ ఈ గాయాలు ఏం చేస్తాయంట? గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సోదరి, ఈరోజు ఒకవేళ నీలో పాపం ఉంటే, నీలో ఒకవేళ తప్పిదం ఉంటే, ఒకవేళ అది తెలిసి కూడా నువ్వు గద్దించకపోతే నువ్వెవరో తెలుసా? నిజ స్నేహితుడు, నిజ స్నేహితురాలు. జాగ్రత్త, ఇలాంటి వారు ఉన్నారేమో మీ స్నేహితులలో. జాగ్రత్త, వారిని మేలు కోరుకోవట్లా, వారిని కీడును కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు ఎక్కడ బాగుపడిపోతావు, నువ్వెక్కడ త్రాగుల నుంచి, వ్యభిచారుల నుంచి, ఇదిగో జాతుల నుంచి, అక్రమ సందర్భంలో నుంచి, లేకపోతే ఇదిగో తగాదాల నుంచి, గొడవల నుంచి, మధ్య పదార్థాల నుంచి అక్కడ బయటకు వచ్చేస్తావు, బాగుపడిపోయి అందరి చేత ప్రశంసలు అందుకుంటావేమో, లేకపోతే పడవగలిగి వెళ్ళిపోతావేమో, భయపడుతున్నారేమో. ప్రతి సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు మన జీవితాల ప్రశ్న మనం వేసుకుందాం కదా. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏం రాయలేదంటే ఆయన మొహమాటము లేనివాడు, ఆయన మొహమాటం లేదు. మరి నీ స్నేహితుడే కదా, నీ స్నేహితురాలే కదా. ఈరోజు మరి వారి దగ్గర వారిని హెచ్చరించడానికి ఎందుకు మొహమాట పడుతున్నావు? ప్రతి సంఘమా, కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. మూడవది, మేలును కోరుకునే స్నేహితుడు. ఏ స్నేహితుడు అంట? మేలును కోరుకునే స్నేహితుడు. ఏంటో మేలు అంటే, నీ స్నేహితుడు పరిశుద్ధుడుగా ఉండాలనుకుంటున్నావు, నీ స్నేహితుడు నీతిమంతుడుగా ఉండాలనుకుంటున్నావు, నీ స్నేహితుడు, నీ స్నేహితురాలు వారు లోకము నుంచి వారు వేరు చేయబడి పాపము లేని వారుగా ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావు. అదే నువ్వు కోరుకునే ఆ మేలు. 4వ స్నేహితుడిని మీకు నేను పరిచయం చేసి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. మత్తయి 20:13. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద ఒక దేనారమునకు వడబడలేదా? నీవు సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. చాలండి. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన ఒక ఉపమానం ఇది. పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి. కాబట్టి ఇది పరలోక రాజ్యమును వచ్చిన ఉపమానం. 21 నుంచి ఆ మాటలు మనకు కనబడుతున్నాయి 16వ వచనం వరకు. కాబట్టి ఇక్కడ మరి ఈ యొక్క ఇంటి యజమానుడు మరి తన ద్రాక్ష తోటలో మరి పనిచేయుటకు కూలి వారి కొరకు ఆయన ప్రొద్దున లేచి ఆయన వెళ్ళాడు. మరి కొంతమంది అక్కడ కనిపించినప్పుడు వారితో మాట్లాడాడు, నా ద్రాక్ష తోటలో పనిచేయుటకు మీరు వస్తారా? కాబట్టి వారితో ఒక ఒడంబడిక, మీరు మరి ఈ టైం నుంచి పలానా టైం వరకు మీరు పనిచేసినందుకు మీకు అందిస్తారంట ఒక దేనారము, దినమునకు ఒక దేనారము. కొన్ని ఉందంటే ₹1 కావచ్చు. కాబట్టి ఒక దినమునికి ఎంతంట? ఒక దేనారం. వారితో ఒక ఒడంబడిక. కాబట్టి మరి ఇప్పుడు ప్రొద్దున్నే కొంతమంది కూలి వారు వచ్చారు ద్రాక్ష తోటలోకి పనిచేయడానికి. ఆ తర్వాత మరలా 9 గంటలకి కొంతమంది వచ్చారు. ఆ తర్వాత 12 గంటలకి మరికొంతమంది వచ్చారు. ఆ తర్వాత 3 గంటలకి మరికొంతమంది కూలి వారు వచ్చారు. ఆ తర్వాత మరలా 5 గంటలకి మరలా మరికొంతమంది పనివారు వచ్చారు. మరి ఇప్పుడు పని 6 గంటలకు పని పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఈ పనివారందరూ
మరి తోట యజమాని దగ్గరకు వచ్చి నిలబడ్డారు కూలీ కొరకు. కాబట్టి ఇప్పుడు ఉదయాన్నే వచ్చిన ఆ కూలీ వారు అనుకున్నారు, మరి ఇప్పుడు చాలా మంది మరి పలానా టైంలో వచ్చారు, నేనైతే ఉదయాన్నే వచ్చాను కదా, నాకు యజమానుడు మరి ఎక్కువ మరి ఇస్తాడేమో కూలీ అనుకున్నాడు. కానీ ఇప్పుడు పొద్దున వచ్చిన వ్యక్తికి సాయంకాలం 5 గంటలకు వచ్చిన వారందరినీ కూడా సమానంగా వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే ఇచ్చాడు. మరి ఇప్పుడు ఉదయం వచ్చిన వాళ్ళు అంటున్నారు, మరి ఇప్పుడు 5కు వచ్చిన వాళ్ళకు గంటే పనిచేస్తారు, మేమైతే ఉదయాన్నే వచ్చి కష్టపడి పనిచేస్తాం, మాకు 1 దేనారమే, గంట పనిచేస్తున్న వారికి 1 దేనారమే అని వారు అడుగుతున్నారు. మరి ఇప్పుడు ఈ స్నేహితులు చెప్తున్న మాట గమనిస్తే 20:13 చదువుకున్న మాట, అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొక్క 1 దేనారమునకు ఓడబడలేదా, నీ సొమ్ము నీవు తీసుకొని. కాబట్టి ద్రాక్ష తోట పనికి వస్తాడా? మరి 1 దినమునికి ఎంతంట? 1 దేనారం. వారితో మాట్లాడుకుంది అదే, వారితో ఏది మాట్లాడుకున్నాడో ఆ 1 దేనారం వారికి ఇచ్చాడు. మరి ఇప్పుడు అంటున్న మాట, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే. కాబట్టి ఇక్కడ గమనిస్తే మరి వాక్యానుసారంగా స్నేహితులు ఉండవలసిన 4వ లక్షణం ఏంటంటే అన్యాయము చేయని స్నేహితుడు. అన్యాయము చేయని స్నేహితుడు, అన్యాయము చేయని స్నేహితురాలు. ఈరోజు సమాజంలో స్నేహితుని చేతులు అన్యాయం అయిపోయిన స్నేహితులు చాలా బోల్డ్ మంది ఉన్నారు. ఎప్పుడు ఆ సంఘంలో గమనించుదాం. కానీ ఈరోజు దేవుని వాక్యంలో మనం గమనిస్తే మరి స్నేహితుడు కదా అన్యాయము చేయని స్నేహితుడు. కాబట్టి ఈరోజు క్రైస్తవులైన స్నేహితులు వారు అన్యాయము చేసేవారుగా ఉండకూడదు, వారు అన్యాయస్తులుగా ఉండకూడదు. అంటే ఈ స్నేహితులు ఎలా ఉండాలంటే న్యాయమైన వారుగా ఉండాలి, న్యాయమును జరిగించే వారుగా ఉండాలి. అప్పుడు సహోదరుడా సహోదరి, కొన్నిసార్లు జరుగుతున్న మరి నేరాలు ఘోరాలు మనం గమనిస్తే కొన్నిసార్లు కొన్ని సంగతులు వెనుక ఎవరంటే స్నేహితులే. దోషులు ఎవరంటే స్నేహితులే, ప్రాణ స్నేహితులే. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు వెనుపోతూ పొడిచే స్నేహితులు ఉన్నారు, క్రిందనే గోతులు త్రవ్వే స్నేహితులు రోజు ఉన్నారు. నేను చెప్పాల్సిన అవసరం కొత్తగా సమాజంలో ఇలాంటివి చాలా మనం వింటూ ఉన్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, కాబట్టి రోజు మనమైతే ఎలా ఉండాలంటే అన్యాయము చేయని స్నేహితులుగా ఉండాలి. కానీ ఏం చేయకూడదంట? అన్యాయము చేయకూడదు. ఈరోజు నీ స్నేహితుడు నిన్ను మరి నమ్ముతున్నాడు అంటే, నీ మీద ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేస్తున్నాడంటే కారణం ఏంటంటే నువ్వు అన్యాయము లేదనే కదా. నన్ను ఎప్పుడు కూడా మోసము చేయడు, నాకు అన్యాయము తలపెట్టడు. కాబట్టి రోజు మరి స్నేహితుని నమ్మకాన్ని రోజు వమ్ము చేయొద్దు. స్నేహితుని నమ్మకాన్ని మనము నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి రోజు అన్యాయము చేయని స్నేహితులుగా ఉండాలి అనే సమయంలో గమనానికి తీసుకొని వస్తూ ఉన్నా. లూకా 11వ అధ్యాయం 8వ వచనం. లూకా 11:8. నేను లేచి ఈయన లేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సుఖమాడి మాటికి అడుగుట వలన నైలను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ 11వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తే మరి ఇప్పుడు అతనికి కావలసినవన్నీ ఇచ్చును, అతనికి కావలసినవన్నీ ఇచ్చును. కాబట్టి స్నేహితులకు ఉండవలసిన వాక్యానుసారమైన 5వ లక్షణం ఏంటి అంటే అవసరతలు తీర్చే స్నేహితుడుగా ఉండాలి. అవసరతలు తీర్చే
స్నేహితుడు లేక స్నేహితురాలుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఆ ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. మరి ఒక స్నేహితుడు మధ్యరాత్రి వెళ్ళి రొట్టెలు బదులుగా ఇవ్వు అని అడుగుతున్నాడు. మరి ఇప్పుడు ఎవరినైతే అడుగుతున్నాడో తన దగ్గర ఇతనికి ఇవ్వటానికి కావలసిన రొట్టెలు సమృద్ధిగా ఉన్నాయి. మరి ఇప్పుడు దేవుని వాక్యంలో మనం చూస్తే రాయబడిన మాట, మరి చక్కటి మాట మనం చదువుకున్నాం. అతడు లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. కాబట్టి రోజు నా ప్రియ సహోదరుడా సోదరి, ఒకవేళ దేవుడు నీ స్నేహితునికి అవసరమైనవి తీర్చగలిగిన స్థితిలో దేవుడు నిన్ను ఉంచితే, ఒకవేళ స్నేహితుని అవసరతలు తీర్చగలిగిన స్తోమత, తీర్చగలిగిన స్థితి నీ దగ్గర ఉంటే, ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు వాక్యానుసారంగా ఏం చేయాలా? వారి అవసరతలు తీర్చాలి. అందుకే దేవుడు కొంతమందిని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడంటే, కొంతమందిని దేవుడు ఎందుకు దీవిస్తూ వారికి దేవుడు ఎందుకు సమృద్ధిని దేవుడు ఇస్తున్నాడంటే, ఏంటి, లేని వారు నీ ఎదుటికి వచ్చినప్పుడు వారికి దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో కొంత వారికి ఇవ్వాలి. అందుకే దేవుడిని దీవిస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సంగమా, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. అవసరతలు తీర్చగలిగిన స్థితిలో ఉండి కూడా తీర్చలేని లేవు ఏంటి, అలాంటి స్నేహితుడు ఉన్నావా? అది వాక్యానుసారము కాదు. ఈరోజు నీ స్నేహితుడు వచ్చి నేను అడుగుతూ ఉంటే, వాడు అడిగేది నీ దగ్గర ఉంది, వారికి ఇవ్వటానికి అవి నీ దగ్గర ఉన్నాయి. మరి ఉండి కూడా లేవు అని చెప్తున్నావా? మొహం చాటేసుకుంటున్నావా? ఈరోజు మరి అంటే ఈరోజు ఉండి లేవు అని చెప్తున్నావు అంటే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అబద్ధాలు చెప్తున్నావు. అంటే స్నేహితులు తెలియతున్నారు అబద్ధాలు. ప్రియ సహోదరుడా సోదరి, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు ప్రశ్న వేసుకుందాం. అంటే అబద్ధాలు చెప్పుకునే స్నేహితులు వీళ్ళు నిజమైన స్నేహితులు అంటారా? ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు ఒక అబద్ధాన్ని పుచ్చడానికి మరొక అబద్ధం చెప్పాలా? దానికి ఇంకొకటి చెప్పాలా? అంటే కాబట్టి నా ప్రియ సహోదరుడా సోదరి, నాకు ఎందుకంటే తీర్చగలిగిన స్థితి మన దగ్గర ఉంది. ఇస్తే మళ్ళీ ఇస్తారో ఎవరు? ఈయన కూడా ఏమడిగాడంటే బదులే అడిగాడు. ఏమడిగాడు? బదులే మళ్ళీ ఇచ్చేసి ఉంటాడేమో. కాబట్టి ఈరోజు నువ్వు ఇచ్చేది మళ్ళీ వారు తీరుస్తారు. కాబట్టి వారికి కొంత టైం ఇవ్వాలి. ప్రియ సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. నీ దగ్గర దేవుడు నీకు ఇచ్చింది నీ స్నేహితుని అవసరాలు తీర్చగలిగిందైతే ఎందుకు సందేహిస్తున్నావు? ఎందుకు వారి అవసరతను తీర్చడానికి ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నావు? ఈరోజు నిజంగా నువ్వు ఒక నిజ క్రైస్తవుడు అయితే, నిజంగా వాక్యాన్ని విని వాక్యానుసారమైన క్రైస్తవులు అయితే, ఈరోజు మనము ఒక మంచి స్నేహితులుగా ఉండాలి కదా, ఒక మంచి స్నేహితురాలుగా ఉండాలి కదా. కాబట్టి వాక్యానుసారంగా స్నేహితులు ఉండవలసిన 5వ లక్షణం ఏంటంటే అవసరతలు తీర్చే స్నేహితుడుగా ఉండాలి. కొన్నిసార్లు ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తాయి. ఒకవేళ ఇదిగో సడన్గా గుర్తు చేసుకునేది ఎవరినంటే స్నేహితులను ఒకవేళ గుర్తు చేసుకోవచ్చేమో. ఒకవేళ ఎమర్జెన్సీలో నీ దగ్గరికి వస్తే ఉండి లేవని చెప్తున్నావేమో. ఏంటి, అవసరతలు తీర్చలేక, ఏంటి, అవసరతలో ఉన్నప్పుడు తీర్చలేనిది వారి సమృద్ధి ఉన్నప్పుడు ఇచ్చేవి ప్రయోజనం. కాబట్టి ఆకలితో ఉన్నప్పుడే కదా అన్నం పెట్టాలా? కడుపు నిండిన తర్వాత నువ్వు బిర్యానీ పెడితే ఏం ప్రయోజనం? లేకపోతే ఏంటి పరమాన్నం పెడితే ఏం ప్రయోజనం? ఈరోజు ఆకలితో నీ స్నేహితుడు నీ ఎదుటికి వస్తే వారి ఆకలి తీర్చగల స్థితి నీ దగ్గరుంటే లేవని చెప్తున్నావేమో. ఇది వాక్యానుసారం. కాబట్టి వారి ఆకలితో ఉన్నప్పుడే వారి ఆకలి తీర్చగలిగితే దాని విలువ వారికి తెలుస్తుంది. కడుపు నిండిన తర్వాత నువ్వు మరలా అన్నం పెడితే దాని విలువ తెలియదు. కాబట్టి నువ్వు ఇచ్చేది కొంచెమైనా అది చాలా వాల్యూ ఉన్నది. వారి జీవితాంతం దాన్ని గుర్తుపెట్టుకుంటారు, మర్చిపోతారా? గుర్తుపెట్టుకునే ఉంటారు. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, ఎంతమంది చెప్పుకుంటారు
నాకు ఒక మంచి స్నేహితుడు, నాకు మంచి స్నేహితులు అన్నారు. ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో ఇదిగో నాకు వాళ్ళు సహాయం చేశారు. ఎంతమందికి చెప్పుకుంటారు అంటే నీ పేరు ఏంటి ఎంత దూరం అది వెళ్ళిపోతుందో. రేపు ఎప్పుడైనా వారికి నువ్వు కనిపించినప్పుడు వాళ్ళని తంటారు, ఇదిగో మీ ఫ్రెండ్కి మీరు సహాయం చేశారంట కదా, మరి దేవుడు మీకు చాలా మంచి మనసు ఇచ్చాడు అండి. కాబట్టి ఇప్పుడు మీకు ఏమొచ్చిందో తెలుసా? ప్రశంసలు వచ్చాయి. నా ప్రియ సహోదరుడా సహోదరి, కాబట్టి రోజు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరత ఉంది. బైబిల్లో మంచి సమరయుడు ఉన్నాడు. ఆయన ప్రయాణంలో వెళుతూ మూలుగు విని దగ్గరకు వెళ్ళి ఆయన్ని పరామర్శించి ద్రాక్షారసం పోసి ఆయన గాయములను కడిగి తన గాడిద మీద ఎక్కించుకొని పూటకులా వారి ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తిని వారికి అప్పగించి తనకు కావలసిన డబ్బు ఇతనే చెల్లించి ఇంకా ఏదైనా కట్టవలసి వస్తే నేను మరలా వచ్చి అది కూడా నేను చెల్లిస్తాను. ప్రియ సంగమా, ఈరోజు సమరయుడు, ఈరోజు మంచి స్నేహితుడికి ఏం మనసు ఉండాలంటే మంచి సమరయుని మనసు ఉండాలి కానీ. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచించి చివరిగా 6వది మీతో చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. యోహాను 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు వాడి కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడనూ లేడు. చాలా 4వది ఏంటంటే ప్రేమ గల స్నేహితుడు. ఏ స్నేహితుడు అంట? ప్రేమ గల స్నేహితుడు. ప్రియ సహోదరుడా సహోదరి, గమనించుదాం. కాబట్టి స్నేహితులు ఉండవలసిన వాక్యానుసారమైన 6వ లక్షణము ప్రేమ గల స్నేహితుడు. ప్రేమ కలిగిన స్నేహితుడు ఏం చేస్తాడంటే అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడడు. కానీ ఈరోజు ఇతను తప్పించుకోవడానికి స్నేహితుడిని ఏంటి ఇతని సేఫ్లో వెళ్ళిపోవడానికి స్నేహితుడిని ఇరికి చేయొచ్చు, తన స్నేహితుడి ప్రాణం పోవచ్చు. నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒక నిజ క్రైస్తవుడిగా ఈరోజు ప్రేమ కలిగిన స్నేహితుడుగా ఉండాలి. కానీ ఏ స్నేహితుడు అంట? ప్రేమ కలిగిన స్నేహితుడు. మరి ఈ ప్రేమ ఏంటంటే అవసరమైతే ప్రాణము కూడా ఇవ్వటానికి వెనుకాడని. ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ప్రాణం కూడా ఇవ్వటానికి వెనుకాడని అలాంటి స్నేహితుడు. ప్రియ సంఘమా, ఈరోజు ఒకసారి మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఈరోజు ప్రేమ కలిగిన స్నేహితులుగా ఉన్నామా? నీ స్నేహితునిలో నువ్వు ప్రేమను చూడగలుగుతున్నావా? ఆలోచించేద్దాం. నేను ముగిస్తాను. మన స్నేహితులకు ఉండవలసిన వాక్యానుసారమైన లక్షణాల్లో 6 లక్షణాలు మీ గమనానికి తీసుకొని వచ్చాను. మొదటిది ప్రార్థించే స్నేహితుడు, 2వది ప్రేమించే స్నేహితుడు, 3వది మేలు కోరుకునే స్నేహితుడు, 4వది అన్యాయము చేయని స్నేహితుడు, 5వది అవసరతలు తీర్చే స్నేహితుడు, 6వది ప్రేమ గల స్నేహితుడు. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం నా ప్రియ సంఘమా. కాబట్టి మన యొక్క జీవితాలు మనం గమనిస్తే ఇందాక సామెతలు 17:17 ప్రేమించే స్నేహితుడు, ఇక్కడ ఏంటంటే విడువకు ప్రేమించేవాడు. మరి ఇక్కడేమో ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడని స్నేహితుడు. కాబట్టి నా ప్రియ సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి ఇదిగా ఒకసారి మన జీవితాన్ని ప్రశ్న వేసుకుందాం. ఈరోజు మనం అనుకుంటాం, నా స్నేహితునిలో నా స్నేహితురాల్లో ఈ 6 లక్షణాలు ఉండాలని అనుకుంటాం. కానీ ప్రార్థించే స్నేహితుడు ఉండాలి, ప్రేమించే స్నేహితుడు, మేలు కోరుకునే స్నేహితుడు, అన్యాయము చేయని స్నేహితుడు, అవసరతలు తీర్చే స్నేహితుడు, ప్రేమ కలిగిన స్నేహితుడు. ఇవి నా స్నేహితునిలో లేకపోతే నా స్నేహితురాల్లో ఉండాలనుకుంటాం. మరి వారు కూడా అలాగనుకోరా? అంటే ఈ 6 మొదట ఎవరిలో ఉండాలా? నీలో, నాలో ఉండాలా? ఇవి మనలో ఉంటే అండి. కాబట్టి ఇవి మొదట మనలో ఉండాలా? ఇవి మనలో ఉంటే మరి ఎదుటి స్నేహితుల్లో కూడా వాటిని మనము చూస్తాం. 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారు అని లోకంలో ఒక నానుడు ఉంది.
ఈ 6 నీళ్ళు ఉంటే అవతల వారు కూడా ఏమైపోవాలి, వాళ్ళు కూడా వచ్చేయాలి. కాబట్టి నా ప్రియ సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, ఈరోజు ఈ 6 సుగుణాలు నీలో ఉన్నాయా? నువ్వు ప్రార్థించే స్నేహితుడుగా, స్నేహితురాలుగా ఉన్నావా? ప్రేమించే స్నేహితుడుగా, స్నేహితురాలుగా, విడువక ప్రేమించే ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితిలో విడువక ప్రేమించే స్నేహితుడుగా, స్నేహితురాలుగా ఉన్నావా? మేలు కోరుకునే స్నేహితుడుగా, స్నేహితురాలుగా ఉన్నావా? అన్యాయం చేయని స్నేహితుడుగా, స్నేహితురాలుగా, అవసరతలు తీర్చే స్నేహితుడుగా, స్నేహితురాలుగా, ప్రేమ కలిగిన స్నేహితుడుగా, స్నేహితురాలుగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా ఏంటంటే వాక్యాను ఈ 6 నీలో ఉంటే, నాలో ఉంటే ఇప్పుడు ఏమని నిర్ధారించబడింది అంటే, మనము వినువారు మాత్రమే కాదు, విని వాక్యమును గైకొనువారము. దేవుని కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమె దయచేసి అందరూ లేచి నిలబడదాం. చిన్న మాట ప్రార్థన చేద్దాం.